ఇది వీరబ్రహ్మం గారి కాలచక్రం కాలజ్ఞానం ఆధారంగా 2026లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది భయపెట్టే భవిష్యవాణి కాదు, జాగ్రత్త, జ్ఞానం, ఆధ్యాత్మిక బోధనగా భావించాలి. బ్రహ్మం గారి కాలచక్రం ప్రకారం 2024 నుంచి 2025 సంవత్సరంలో ఈ మధ్యకాలంలో హెచ్చరికలు అనేవి జరిగాయన్నమాట. ఇక 2026 సంవత్సరం నుంచి ఫలితాలు మొదలయ్యే సంవత్సరంగా అవుతుంది. ఇక 2027 నుంచి 28వ సంవత్సరం శుద్ధి కాలం అన్నమాట. అంటే 2026లో మనుషుల కర్మల ఫలితం బయటపడడం మొదలవుతుంది అన్నమాట. ఇక రెండవది, ప్రకృతి గురించి బ్రహ్మం గారు ఏమన్నారంటే, కాలజ్ఞానంలో ఇలా ఉందన్నమాట. నీరు తన మార్గం మార్చును, గాలి తన రూపం చూపును, భూమి కంపించును, కానీ ఇది శిక్ష కాదు, హెచ్చరిక అని చెప్పారు. అంటే 2026లో అకస్మాత్తుగా వాతావరణ మార్పులు అనేవి జరుగుతాయి. వర్షాలు అకాలంలో పడాలన్నప్పుడు పడవు, పడవద్దు అనుకున్నప్పుడు పడతాయన్నమాట. వేడి ఎక్కువగా ఉండే కాలం ఈ సంవత్సరం. నీటి సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ప్రకృతి మనిషిని కంట్రోల్ చేయడం కాదు, ఇది సరిదిద్దుతుంది అని తెలుసుకోవాలి. ఇక మూడవది, మనుషుల ప్రవర్తన అన్నమాట. ఇది చాలా ముఖ్యము. బ్రహ్మం గారు ఇలా చెప్పారు, మనిషి నోటిలో దేవుడు, చేతిలో పాపం అని. అంటే ఇది కొనసాగితే ఈ కాలంలో తిప్పలు తప్పవు అని చెప్పారు. ఇక 2026 సంవత్సరంలో అబద్ధాలు బయటపడతాయి, మోసాలు బయటకి వస్తాయి, అధికారం ఉన్నవాళ్ళు దిగజారుతారు, నిశ్శబ్దంగా మంచిగా ఉన్న వాళ్ళేమో ఎదుగుతారు, గర్వం ఉన్నవాళ్ళు పతనం, వినయంతో ఉన్న వాళ్ళేమో అభ్యుదయం అంటే విజయం పొందుతారన్నమాట. ఇక నాలుగవది, దేశాల గురించి సంకేతాలు కూడా ఇచ్చారు. కాలజ్ఞానం ప్రకారం దేశాల మధ్య పెద్ద యుద్ధం అయితే కాదు, కానీ ఆర్థిక యుద్ధం, మాటల యుద్ధాలు అయితే జరుగుతాయంట. వాణిజ్య ఒత్తిళ్లు కూడా జరుగుతాయి. ఇంకా భారతదేశం గురించి ఏం చెప్పారు అంటే, ధర్మ భూమి కూలదు, కదలిన నిలబడుతుంది అన్నమాట అని చెప్పారు. అంటే భారత్కు ఇబ్బందులు వచ్చినా కూడా మూలం కూడా కదలదన్నమాట. అంత గట్టిగా నిలబడి ఉంటుంది మన భారతదేశం. ఇక ఐదవది, ఆధ్యాత్మికంగా 2026లో బ్రహ్మంగారి మాటల్లో ఏం చెప్పారు అంటే, దేవుడిని కోరేవారు కాదు, దేవుడిని గుర్తుపెట్టుకునేవారు రక్షించబడును అని చెప్పారు. ఇంకా ఈ 2026లో ప్రజలందరికీ భక్తి పెరుగుతుంది అని, కానీ భయంతో చేసే పూజలే ఎక్కువ అని చెప్పారు. నిజమైన భక్తి ఉన్న వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉంటారంట. నామస్మరణ, దానం, సేవ చేయడం ఈ సంవత్సరంలో ఇవే మనకి రక్షణ కవచంగా మారవచ్చు అంట. ఇక ఆరవది వచ్చేసి, కుటుంబాల గురించి కాలచక్రం చెప్తుంది ఏంటంటే, కుటుంబ బంధాలు పరీక్షకు గురవుతాయి అంట. డబ్బు కారణంగా గొడవలు, ఈగో కారణంగా దూరాలు పెరుగుతాయంట. కానీ ఓపికగా మాట్లాడితే కలవని బంధం అంటూ ఉండదు అని చెప్పారు. ఇక ఏడవది వచ్చేసి, బ్రహ్మం గారి ముఖ్య హెచ్చరికలు ఏంటంటే, 2026లో తప్పక కొన్ని పాటించాలంట. అవేంటంటే, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ఇతరుల కష్టంపై నవ్వడం, ప్రకృతిని నాశనం చేయడం, ఈ 5 కూడా అస్సలు చేయొద్దంట. నిజాయితీగా దానం చేయాలి, తల్లిదండ్రుల సేవ చేసుకోవాలి, నీరు, ఆహారంని గౌరవించాలంట. ఈ 4 తప్పనిసరిగా ఈ 2026లో చేయవలసిన పనులు అని హెచ్చరించారు. ఇక 8వ కారణం ఏంటంటే, ఆశాజనక కావ్యం అన్నమాట. చాలా ముఖ్యమైనది ఇది. బ్రహ్మం గారు చివరిగా ఇలా చెప్పారు అంటారు. అదేంటి అంటే, చీకటి ఎక్కువైతేనే వెలుగు దగ్గరగా ఉన్నట్టే అన్నమాట. అంటే 2026 భయపడాల్సిన సంవత్సరం అయితే అసలే కాదు. ఈ సంవత్సరం సరిదిద్దుకునే అవకాశాన్ని ఇచ్చే ఒక సంవత్సరం అంట. ఇక 11వది వచ్చేసి, 2026 ఎందుకంత కీలక సంవత్సరంగా మారిపోయింది అంటే, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో 2026ను మాటల కాలం ముగిసి ఫలితాల కాలం మొదలయ్యే సంవత్సరంగా సూచించారు. అందుకనమాట ఇంతకాలం మనం చేసే తప్పులు దాగాయి, చేసిన పాపాలకు కూడా శిక్ష పడలేదు, అబద్ధం నడిచింది, ఏంటి ఈ కాలం అని అనుకున్నాము. కానీ 2026 నుంచి అలా కాదు, కాలం లెక్క తీసుకోవడం మొదలు పెడుతుందంట. ఇక 12వది వచ్చేసి, ప్రకృతి సంకేతాల గురించి కూడా బ్రహ్మం గారు చెప్పారు. వారి మాటల్లో ఏంటంటే, 2026లో వాతావరణంలో అతివేగ మార్పులు, ఒకేసారి వర్షం,
ఒకేసారి ఎండ ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయంట. నీటి కొరత కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట. నీటి వృధా రెండు కనిపిస్తాయి. దీని అర్థం ఏంటంటే మనిషి జీవన శైలి మారాలి అనే సంకేతాన్ని అయితే సూచిస్తుంది. ఇక 13వది ఏంటంటే అగ్ని అండ్ శక్తి సంకేతం అన్నమాట. కాలజ్ఞానంలో అగ్ని గురించి ప్రత్యేకంగా బ్రహ్మంగారు చెప్పారు. అదేంటంటే విద్యుత్ సమస్యలు పెరుగుతాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి అని. అంటే అగ్ని అంటే కోపం, అసహనం, అహంకారం కదా. అందుకని 2026లో కోపాన్ని అదుపులో పెట్టుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా నష్టం అనేది జరుగుతుందంట. ఇక 14వది వచ్చేసి అధికారంలో ఉన్న వాళ్ళ గురించి కూడా బ్రహ్మంగారు కాలచక్రంలో స్పష్టంగా చెప్పారు. అదేంటంటే కుర్చీ గొప్పది కాదు, కూర్చున్నవాడు గొప్ప అయితేనే అది నిలుస్తుంది అని చెప్పారు. అంటే 2026లో అధికార దుర్వినియోగం బయటపడుతుంది అంట. అహంకార నాయకులకు పతనం జరుగుతుంది. నిశ్శబ్దంగా పనిచేసిన వాళ్ళకు గుర్తింపు వస్తుంది. ఇది రాజకీయాలకే సంకేతం కాదు, ఆఫీస్, కుటుంబం, వ్యాపారం అన్నింటా కూడా ఈ సంకేతం అనేది వర్తిస్తుంది. ఇక 15వది వచ్చేసి కుటుంబ వ్యవస్థలపై ప్రభావం అన్నమాట. కాలజ్ఞానం ప్రకారం చూసుకుంటే డబ్బు కోసం బంధాలు తెగే పరిస్థితులు, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలు, మాటల వల్ల పెద్ద గొడవలు. కానీ బ్రహ్మంగారు ఒక పరిష్కారం కూడా చెప్పారు. అదేంటంటే ఒకరోజు అన్నం పంచితే ఏడాది కష్టం తగ్గుతుందంట. సో ఇది అయితే తప్పనిసరిగా చేయండి. దానం చేయడం, పెద్దలకి సేవ చేయడం, మాటల నియంత్రణలో ఉంచుకోవడం, ఇవే కుటుంబ రక్షణ కవచాలు అన్నమాట. ఇక 16వది వచ్చేసి యువత గురించి చాలా ముఖ్యమైన భాగం ఒకటి చెప్పారు. కాలజ్ఞానంలో యువతపై బాధని వ్యక్తం చేసే ఒక సమాచారం చెప్పారు. అదేంటంటే 2026లో యువత 2 దారుల్లో వెళ్తుందంట. ఒకటి వచ్చేసి సులువు డబ్బు, రెండవది కష్టంతో ఎదుగుదల అన్నమాట. మొదటి దారి త్వరగా కూలుస్తుంది, రెండో దారేమో ఆలస్యంగా అయినా సరే నిలుస్తుందన్నమాట. చదువు వదిలిన వాడు కాదు, శ్రమ వదిలిన వాడు నశించును అని చెప్పారు బ్రహ్మంగారు. ఇక 17వది వచ్చేసి ధనం అండ్ సంపద గురించి కూడా బ్రహ్మంగారి మాటల్లో చూద్దాం. అక్రమ సంపాదన నిలవదు, అప్పుల మీద జీవితం కూలిపోతుంది అని. నిజాయితీగా వచ్చిన డబ్బు తక్కువైనా రక్షిస్తుంది అని చెప్పారు. ఇక 2026లో అకస్మాత్తుగా ధన నష్టం అనేది జరుగుతుంది, అకస్మాత్తుగా ధనలాభం అనేది కూడా జరుగుతుంది. ఇది కర్మ ఆధారిత సంవత్సరంగా పేర్కొనబడింది. ఇక 18 వచ్చేసి నిజమైన భక్తి అంటే ఏమిటి అంటే బ్రహ్మంగారు ఏం చెప్పారు అంటే దేవాలయాలకి వెళ్ళడం కాదు, దేవుణ్ణి జీవితంలో పెట్టుకోవడమే భక్తి అని చెప్పారు. 2026లో గుడులకు చాలా రద్దీ పెరుగుతుంది, కానీ నిజమైన భక్తి చాలా తక్కువగా ఉంటుంది, కొద్ది మందిలోనే ఉంటుంది. నామస్మరణ, జపం, దానం, సేవ చేయడం ఇవే నిజమైన రక్షణ అన్నమాట. ఇక 19 వచ్చేసి చీకటి పెరుగుతుందని ఎందుకు అనిపిస్తుంది అనే దాని గురించి కాలజ్ఞానం ఏం చెప్తుంది అంటే చీకటి ఎక్కువగా కనిపిస్తే వెలుగు దగ్గరలోనే ఉన్నట్టు అన్నమాట. అంటే 2026లో చెడు బహిర్గతం అవుతుందన్నమాట. అందుకే ప్రపంచం గందరగోళంగా కనిపిస్తూ ఉంటుంది. అది వినాశనం కాదు, శుద్ధికి ముందు కనపడే ఒక కలకలం అన్నమాట. ఇక చివరిదన్నమాట 20వది. చివరి మహాసంకేతం ఏంటంటే బ్రహ్మంగారి కాలచక్రం చివరి వాక్య ఇలా చెప్తుందన్నమాట. ఏంటి అంటే ధర్మాన్ని వదలని వాడికి కాలం కూడా వదలదు అని. 2026లో మంచి వాళ్లకు పరీక్షలు, కానీ చివరికైతే విజయం జరుగుతుంది. చెడ్డ వాళ్ళకేమో సౌకర్యంగా అన్నీ కలిసి వస్తాయి, కానీ చివరికేమో పతనం జరుగుతుంది. మీరు పెట్టుకోవాల్సిన ఈ 5 నియమాలు ఏంటి అంటే 2026 సంవత్సరం కోసం చెప్పిన కొన్ని నియమాలు తప్పనిసరిగా చేయాలి. అవి ఏంటి అంటే అబద్ధం తగ్గించండి, కోపాన్ని అదుపులో పెట్టుకోండి, తల్లిదండ్రులను గౌరవించండి, నీరు అన్నం వృధా చేయొద్దు, రోజుకు ఒక్కసారైనా దేవుని నామస్మరణ ఇవి పాటిస్తే 2026లో మీకు భయం అసలు కలగదు. ఇది ఒక రక్షణ సంవత్సరం అవుతుందన్నమాట. ఇక చివరిగా ముగింపు ఏంటంటే 2026లో చెడు అనేది దాగదు, మంచి వృధా కాదు, కాలం ఎవరి వైపు ఉండదు, ధర్మం వైపు ఉంటుందన్నమాట. మీరు మంచిగా ఉంటే కాలం కూడా మీ వైపే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.